హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. సజ్జన సాంగత్యం అంటే మనం కూడా సజ్జనులుగా ఎదగటం. బిఏ మాస్టర్. మనం మన స్వాధ్యాయోగాలు న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం ఈ జ్ఞానాన్ని చివరి అధ్యాయం చెప్పుకొని ముగించుకుందాం మాస్టర్స్. ఈ అద్భుతమైన జ్ఞానం ప్రస్తుతం మనందరికీ కూడా, అంటే ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తానికి కూడా చాలా అవసరమైనది. ముఖ్యంగా దివ్య మానవులు ఎవరైతే ఈ భూలోకంలో వర్క్ చేయడానికి వచ్చి ఉన్నామో మనకు ఇంకా 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 చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇప్పుడు అసెన్షన్ టైం కాబట్టి, ఇప్పుడు ఈ అసెన్షన్ ప్రక్రియకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇటువంటి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ ద్వారా ఎవరైతే కనెక్ట్ అయ్యి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నారో వాళ్ళంతా కూడా అసెన్షన్కి ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ మాస్టర్స్. అందులో ఎటువంటి డౌట్ లేదు మాస్టర్స్. ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఎవరెవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దివ్య మానవులే. కాకపోతే ఇంకా ఇంకా మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలంటే మనం ప్రతిరోజు కూడా తప్పనిసరిగా శ్వాస మీద ధ్యానం చేయాలి. శుద్ధ సాత్విక ఆహారాన్ని, తాజా ఆహారాన్ని మన చేతులతో మనం స్వయంగా చేసుకున్న ఆహారమే. ఇంకా ఎవరైనా అద్భుతమైన ధ్యానులు చేసి పెట్టినటువంటి ఆహారాన్ని మనం భుజించాలి. ఎల్లప్పుడూ వర్తమానంలోనే, అంటే దివ్య క్షణంలోనే జీవించాలి ఎరుకతో. ఎంతో అవసరమైతే తప్ప మనం గతంలోకి పోకూడదు, భవిష్యత్తులోకి పోకూడదు. అలాగే భవిష్యత్తు గురించి మనకి ఎటువంటి ప్లానింగ్స్ అవసరం లేదు. గతం గురించి మనకి ఎటువంటి బాధ, దుఃఖం అవసరం లేదు. అలాగే మనకు వీలైనంత వరకు, మనం చేయగలిగినంత వరకు తన్ మన్ ధన్ సేవ చేసుకుందాం. గొప్ప గొప్ప మాస్టర్స్తో సజ్జన సాంగత్యం చేద్దాం. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుందాం. అద్భుతమైన ధ్యాన జగత్తుకు, అహింసా జగత్తుకు, ఈ భూలోకం మొత్తం ఏక త్రాటి పైకి, అంటే ఒకే గొడుగు నీడలోకి వచ్చేందుకు మన అద్భుతమైన ఎనర్జీని పంచుతూ, మన కర్తవ్య బాధ్యతను మనం నెరవేరుస్తూ, ఈ లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం, నూతన సృష్టి ప్రారంభం కోసం మన యొక్క సేవా కార్యక్రమాలను, సహాయ సహకారాలను అందిస్తూ మన జన్మ లక్ష్యాన్ని పూర్తి చేసుకొని, ఇదే చివరి జన్మ చేసుకొని అసెన్షన్ పొంది ఈ మాంస పిండాన్ని మంత్రపిండంగా చేసుకొని రాబోయే 4వ తరానికి టీచర్లుగా, బోధకులుగా, గురువులుగా మారదాం మాస్టర్స్. పత్రి సారు మనకు అందించినటువంటి ఈ అద్భుతమైన మార్గాన్ని మనం పూర్తిగా విశ్వసించి ఉపయోగించుకుంటూ మన సీనియర్స్ యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ మన వెనక వస్తున్నటువంటి జూనియర్స్కు మనం మార్గదర్శకులుగా మారదాం మాస్టర్స్. జయ హో పత్రిజీ, జయ జయ హో అహింసా జగత్, ధ్యాన జగత్, దివ్య జగత్. దీనికోసం ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం విశ్వసించాలి, మనకి మనం కృతజ్ఞతగా ఉండాలి, మనకి మనం ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటూ, శభాష్ చెప్పుకుంటూ, మన భుజాన్ని మనమే తట్టుకుంటూ, మనతో మనం ప్యూర్గా, ట్రూత్గా ఉందాం మాస్టర్స్. అలాగే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్న నా ధ్యాన మిత్రులకు, దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని వీలైనంత మందికి షేర్ చేయండి మాస్టర్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అద్భుతమైన జ్ఞానము
ఎక్కువ మందికి రీచ్ చేయాలా మీ వంతు సహాయ సహకారాలని నాకు అందించండి మాస్టర్స్. అలాగే ప్రతి క్షణం మనకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క ఏంజల్కు, ప్రతి ఒక్క ఆస్ట్రల్ మాస్టర్కు, ప్రతి ఒక్క లివింగ్ మాస్టర్కు, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చివరిగా స్పిరిట్తో మన నూతన సంబంధం, ఏ నూతన దివ్యత్వం మనలో జాగృతమై మన జీవితంలోకి వస్తుందని కొద్ది కాలంగా ప్లాన్ వేయబడిందో అది రావడం కోసం మార్గం సుగమం చేస్తున్నాం. మనం ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాం, పాత నుంచి కొత్తకు మారుతున్నాం. దీనికోసమే కొంతకాలంగా ఆవలి వైపు వాళ్ళు మనతో కలిసి పనిచేస్తున్నారు. మనతో పనిచేస్తున్న ఎనర్జీలు ఎవరివో తెలుసా? స్పిరిట్, క్రయన్, ఆర్కేంజల్ మైకేల్, క్రింజన్ సర్కిల్. ఇప్పుడు మనం ఏ మార్పుకు గురి అవుతున్నామో అది మన జీవితంలో చాలా విశిష్టమైన మార్పు. మనకే కాదు, పరమాత్మకు కూడా ఇది విశిష్టమైన మార్పు. ఇది చాలా పవిత్రమైన సమయం. మన న్యూ ఎనర్జీ మీటింగులకు ఎవరో ఒకరు అతిథులు వస్తూనే ఉంటారు. ఇప్పటి ఈ అతిథులు తొలి సృష్టి అయిన ఇంటి నుంచి వచ్చారట. వచ్చి మన చుట్టూ కూర్చుని ఉన్నారు. మన కాలమానం ప్రకారం యుగాల క్రితం మనం ఇల్లు వదిలి వచ్చేసాం కదా, ఆ ఇంటి జ్ఞాపకాలుగా వచ్చారు వాళ్ళు. వాళ్లే కాదు, క్రయాన్, ఆర్కేంజల్ మైకేల్ ఎనర్జీలు కూడా వచ్చి ఉన్నాయి. మనకు ప్రారంభమవుతున్న ఒక సరికొత్త సమయాన్ని పట్టభద్రోత్సవంగా జరపడానికి వచ్చారు. ఇక్కడ టోబయస్ తన గురించి చెప్తున్నాడు. టోబయస్ గతంలో భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నాడు. అట్లాంటిస్ కాలంలో మనం టోబయస్ బాగా పరిచయస్తులమట. కలిసి పని చేశామట, కలిసి ప్రార్థన చేశామట, కలిసి పరిశోధనలు చేశాం, కలిసి నవ్వుకున్నాం. అందుకే టోబయస్ ఎనర్జీ మనకు సుపరిచితమట. అప్పట్లో మన దివ్యత్వం కోసం వెతికే వాళ్ళమట. మనల్ని మనం తెలుసుకోవడానికి, మనలోని దివ్యత్వాన్ని కనుక్కోవడానికి టెక్నాలజీని ఉపయోగించేవాళ్ళం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, కానీ మన దివ్యత్వాన్ని మాత్రం కనుక్కోలేకపోయాం. అప్పుడు ఆ కాలంలో అది సాధ్యపడదని గ్రహించాం. చివరికి దానితో భూమి యొక్క ఆ దశను వదిలేయాలని ఎంచుకున్నాం. అప్పటి వరకు ఉన్న దానిని నాశనం చేసేసి మళ్ళీ మొదలు పెట్టాలి. అలాగైతేనే మన లోపలి దివ్య బీజాన్ని మళ్ళీ వెతకడం మొదలు పెట్టవచ్చునని నిశ్చయించుకున్నాం. మరోసారి మనం టోబయాస్ను కలిసామట. అప్పుడు మానవ దేహంలో లేడు టోబయస్. ఒక కుటుంబంగా, షౌమ్రాగా మనం కలిసామట. 2000 సంవత్సరాల క్రితం మన భూమి మీద కలిసాం. అప్పటి నుంచి తన ఎనర్జీ మనకు తెలిసే ఉంటుందంటాడు. అప్పటి నుంచి టోబయస్ మన వెంటే ఉంటూ, మనల్ని ప్రేమిస్తూ, మన కుటుంబ ఎనర్జీని మన కోసం మోస్తూ, మనకు నమ్మబలుకుతూ ఉన్నాడు. మన ఏంజల్స్ మార్గదర్శకులతో పాటు టోబయాస్ కూడా మనతో కలిసి పని చేశాడట. మనం ఒక పని పెట్టుకొని కదా ఈ భూమి మీదకు వచ్చాం. ఈ జన్మలో కూడా మనతో ఎంతో సన్నిహితంగా పనిచేస్తున్నాడు టోబయాస్. మనం నిద్రపోతున్నా, మేలుకొని ఉన్న టోబయాస్, క్రింజన్ కౌన్సిల్ వాళ్ళు మనతో పనిచేస్తూనే ఉన్నారట. కష్టమైన ప్రయాణమే చేస్తున్నాం. మనం ఇంతకు ముందు ఎవ్వరూ చేయని ప్రయాణం ఇది. మనం ఈ మార్గంలో ముందుకు సాగినంత కాలం వాళ్ళు మన వెంట ఉంటారు. అగ్ని కూడా మనల్ని లక్షల ముక్కలుగా చేసేసింది కదా. వాటిల్లో కొన్ని ముక్కలు ఏకమయ్యేసరికి తొలి సృష్టి వెలుపల ఉన్నాం. మనం ఏమీ లేని శూన్యంలో ఉన్నాం. అక్కడ చీకటి కూడా లేదు. ఉన్నదల్లా వాక్యూమ్ మాత్రమే. శూన్యంలోకి వచ్చేసరికి మనకు లగేజీ లేదు. మనవని చెప్పుకోవడానికి నిజమైన జ్ఞాపకాలు కూడా లేవు. ఒంటరితనం, వేర్పాటు, అపరాధ భావన, కోపం అవన్నీ తీవ్రంగా కలిగాయి మనకప్పుడు. అప్పటి నుంచి అవి మనతోనే ఉన్నాయి.
అందుకే రాత్రులు మనం ఏడుస్తున్నామట. ఇంటికి తిరిగి వెళ్ళడానికి మార్గం కనుక్కోవడం కోసమే విశ్వంలో యుద్ధాలు జరిగాయి. ఇతరుల నుంచి మనం ఎనర్జీ తీసుకున్నాం. వాళ్లతో కొట్లాడి ఇంటికి తిరిగి వెళ్ళడానికి కావలసినంత ఎనర్జీని తీసుకునే ప్రయత్నం చేశాం. అయితే దానివల్ల ప్రయోజనం లేకపోయింది. అందువల్లే యుద్ధాలు జరిగాయి, ఘర్షణలు ఏర్పడ్డాయి. భూమి మీదకు కూడా ఘర్షణలు వచ్చాయి. అక్కడ కూడా ఇతరుల నుంచి ఎనర్జీ తీసుకోవడం జరుగుతూనే ఉన్నది. ఇంటిని గుర్తు చేసుకోవాలన్న బలమైన కోరికే అప్పుడప్పుడు మన దుఃఖానికి కారణమవుతుంది. అయితే ఇక్కడ మనం సృష్టించిన చైతన్యంతో ఇల్లే కొద్ది కొద్దిగా ఇక్కడికి ఇప్పుడు రావడానికి అవకాశం ఏర్పడింది. ఇల్లే మన దగ్గరకు వచ్చింది. అంతకుముందు ఉండినదంతా ఏకత్వపు తొలి సృష్టి. స్పిరిట్ ఒంటరిగా చేయలేనిదేదో దాని ప్రతినిధులుగా మనం చేసి మలి సృష్టికి సహాయపడ్డాము. అందుకే మనందరమంటే ఆవలి వైపు వారికి అంత గౌరవం. అందుకే క్రయాన్ మన కాళ్ళు కడుగుతున్నాడు. మనల్ని అబ్బురంగా చూస్తున్నారు వాళ్ళు. ఇల్లు వదిలి అగ్నిగోడ దాటి వచ్చేటప్పుడు మనం మన వెంట ఏమీ తెచ్చుకోలేదు. కానీ అతి చిన్న బీజాన్ని మాత్రం ఒక కవచంలో జాగ్రత్తగా చుట్టి తెచ్చుకున్నాం. అదే దివ్యత్వపు బీజం. ఇంతకాలం దానిని మనలోనే మోసుకు తిరిగాం, జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాం. మనకే కనపడనంత భద్రంగా, ఇతరులకు మనలో కనపడనంత భద్రంగా మన చైతన్యంలోనే దాచేశాం. పైకి కనబడే దానికన్నా లోతైనదేదో మనలోనే ఉన్నదని ఇంతకాలం మనకు అనిపిస్తూనే ఉన్నది. ఆ దివ్య బీజం వల్లనే మనం ఇంత ప్రయాణం చేయగలిగాం. మనలోని ఆ దివ్య బీజం ఇప్పుడిప్పుడే జాగ్రత్తమవుతోంది. బీజం అనే పదాన్ని పోలికగా చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి అది మనలో ఒక భాగమే. సరి అయిన సమయం వచ్చే వరకు ఆ దివ్యత్వం మన లోతులలో ఉండిపోతుంది. దాదాపు 2500 సంవత్సరాల క్రితం భూ ప్రకంపనలు వేరే తలాలలో డైమెన్షన్లో ఉన్న దివ్య చైతన్యాన్ని అంటే క్రీస్తు చైతన్యం తీసుకురావడానికి అనుకూలించసాగాయి. మన చైతన్యం మన భౌతిక శరీరం లోపల లేదు, మన చుట్టూ ఉన్న ఇతర స్థాయిలలో తలాల్లో ఉన్నది. అది మన సినిమా ప్రొజెక్టర్ లాంటిది. ఫిల్ము ప్రొజెక్టర్ అయిన చైతన్యం ఒకచోట ఉన్నది. అది ప్రసరిస్తున్న బొమ్మ మరో చోట పడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే మన చైతన్యం 3వ పరిధిలోకి, మనం మోస్తున్న శరీరంలోకి, మనం తిరుగుతున్న భూమిలోకి ప్రసరించిన బొమ్మలమే మనం. దాదాపు 2500 సంవత్సరాల క్రితం ఆ చైతన్యాన్ని మరింతగా భూమి మీదకి మన వాస్తవంలోకి తేవడం మొదలు పెట్టడానికి సరి అయిన సమయం వచ్చింది. అంటే రాబోయే స్వర్ణ యుగానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడం మొదలైందన్నమాట. అప్పుడు ఈ ప్రాసెస్ జరిగేలా సహాయం చేయడానికి కొన్ని ఏంజల్స్ కుటుంబాలు ముందుకొచ్చాయి. ఇలాంటి సహాయాలకు పేరు పడ్డ వాళ్ళు కొందరున్నారు. వాళ్లల్లో గౌతమ బుద్ధుడు ఒకడు. కేవలం బుద్ధుడొక్కడే ఒంటరిగా కాదు చైతన్యాన్ని తీసుకువచ్చింది. ఆ సమయంలో బుద్ధ చైతన్యంతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. న్యూ ఎనర్జీ దివ్య చైతన్యం ఏదైతే రావలసి ఉన్నదో దానిని క్రీస్తు చైతన్యమని, బుద్ధ చైతన్యమని అంటారు. 2000 సంవత్సరాల క్రితం శౌంబ్ర అనే బృందం ఒకటి ఉన్నది. ఆ బృందంలో మనం వచ్చాం. దివ్య చైతన్యాన్ని ఇతర తలాల నుంచి భూమికి తీసుకురావలసిన సమయం వచ్చేసిందని మనకు తెలుసు. ఆ ఎనర్జీని మోసుకొచ్చే వాళ్ళం మనం. యేసు క్రీస్తుతో జీవించిన వాళ్ళం మనం. ఆ కాలంలో చాలామంది చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించారు. యేసు చనిపోగానే ఎనర్జీ ఇంకా బలంగా ఉన్నప్పుడే కొందరు భూమి మీదకు వచ్చారు. కొత్త మత శాఖలను ఏర్పరచడంలో మనం సహాయం పడ్డాం. ఈ మత శాఖలు దివ్య చైతన్యాన్ని పొదిగే ఇంక్యులేటర్లు. దివ్య చైతన్యాన్ని భూమికి తేవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన వాళ్ళం మనం.
దివ్యత్వం అనేది ఒకటి ఉన్నదని మానవుల దృష్టిని మళ్లించి ఒక అస్తిత్వంలోకి వారిని నడిపిస్తూ ఆ దిశగా సాధన వాళ్ళ చేత చేయించడం కోసం మతాలను స్థాపించడం జరిగింది. ఆ సమయానికి మతాలుండడం సబబే. అప్పటి నుంచి ఎంతో కష్టమైన మార్గాన సాగుతున్నాం. ఓల్డ్ ఎనర్జీ టు న్యూ ఎనర్జీ. మనలో ఏదో ఉన్నదని, మనం ఒక ముఖ్యమైన కార్యార్థమై వచ్చామని మనకు తెలుసు. అవసరమైతే మానవులుగా మనం ఎంతో ఇష్టపడే వాటిని సైతం త్యాగం చేయడానికి ఒప్పుకునే వచ్చాం. ఈ జన్మలో మనం ఎంతో సాధించాం. ఎంతో వినాశన భూమి మీద జరిగి ఉండవలసింది. మన 2వ ప్రపంచ యుద్ధ సమయంలోనే భూమి నాశనమైపోయి ఉండవలసింది. అది జరగలేదు. తర్వాతి దశకు సిద్ధపడిపోయి మనం ఇక్కడ కూర్చోనున్నాం. అయితే ఆ తర్వాతి దశ ఏమిటి? స్పిరిట్తో మనం కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడమే ఆ తర్వాతి దశ. ఇప్పటి వరకు దేవుడిని పూర్తిగా తెలుసుకోలేకపోయాము. మన నిజ తత్వాన్ని అర్థం చేసుకోవడం, మనల్ని మనం ఏంజెల్గా అద్దంలో చూసుకోవడం అంత తేలికైన విషయం కాదు. వీటితో మనం చాలా పోరాడాం ఇప్పటి వరకు. ఇంతవరకు స్పిరిట్ వేరు, మనం వేరు అనే భావనలో ఉంటూ వచ్చాం. అది మన నుండి వేరు అని, దానిని బుద్ధితో అర్థం చేసుకోవచ్చునని అనుకున్నాం. ఒక్కొక్కసారి మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో అర్థం కాని స్థితిలో ఉండిపోయి స్పిరిట్కి మనకు మధ్య సంబంధం ఎలాంటిదో తెలియక దానికోసం వెంపర్లాడుతూ ఉండిపోయాం. అది ఓల్డ్ ఎనర్జీ పరిస్థితి. మాయతెర ద్వంద్వత్వం బలంగా దళసరిగా ఉన్నప్పటి పరిస్థితి. స్పిరిట్తో సంబంధం మనకు అర్థమయ్యేది కాదు. అయితే న్యూ ఎనర్జీలో మనకు స్పిరిట్తో కొత్త సంబంధం ఏర్పడుతోంది. ఇది సన్నిహిత సంబంధం, వ్యక్తిగతమైనది. స్పిరిట్తో మనకున్న సంబంధం ఏమిటో ఆ ఎరుక, లోతైన అవగాహన ఉంటుంది. ఓల్డ్ ఎనర్జీలో విషయాలను యథాతథంగా స్వీకరించలేకపోయేవాళ్ళం. ఫలానాది ఫలానా విధంగానే ఉండాలి అని నిర్దేశించేవాళ్ళం. న్యూ ఎనర్జీలో విషయాలను ఉన్నదున్నట్లుగా స్వీకరించగలుగుతాం. ఎందుకంటే విషయాల వెనక ఒక మహా ప్రణాళికను చూడడం జరుగుతుంది. మహా దృశ్యాన్ని అర్థం చేసుకుంటాం. మనుషులు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో, మనం మన మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నామో మనకు అర్థమవుతుంది. ఓల్డ్ ఎనర్జీలో మానవ జన్మను ఇల్లు వదిలి రావటాన్ని శాపంగాను శిక్షగాను భావించాము. దాంతో సమస్యలు, రోగాలు, కష్టాలు ఉన్న శరీరంలో కూరుకుపోయి కొనసాగాము. న్యూ ఎనర్జీలో మన మానవ తత్వాన్ని అంగీకరించడం తేలిక. ఇక్కడ మనం కూరుకుపోవడం అన్నది ఉండదు. పైగా న్యూ ఎనర్జీలో మనకెన్నో సమకూరుతాయి, ఎన్నో ఆనందాలనిస్తుంది. మనలోని ఆత్మ ప్రకటం కావడానికి వీలు ఏర్పడుతుంది. స్పిరిట్తో మన నూతన సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ఓల్డ్ ఎనర్జీలో వర్తమానంలో దివ్య క్షణంలో జీవించడం కష్టంగా ఉండేది. అక్కడ గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళం. న్యూ ఎనర్జీలో వర్తమానంలో ఉంటాము, గతాన్ని రిలీజ్ చేసేస్తుంటాం. భవిష్యత్తు కేవలం సృష్టి సామర్థ్యంగా ఉంటుంది. ఓల్డ్ ఎనర్జీలో హుందాగా సృష్టించడం కష్టంగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో, మన పనుల ఫలితం ఎలా ఉంటుందో మనకు సాధారణంగా ఎరుక ఉండదు. న్యూ ఎనర్జీలో హుందాగా సృష్టిస్తాము. అలల మీద స్వారీ చేస్తున్నంత హాయిగా ఉంటుంది. ఒక అల సమసిపోయేసరికి మరో కొత్త అల సిద్ధంగా ఉంటుంది. ఓల్డ్ ఎనర్జీలో మార్పులను అంగీకరించడం కష్టంగానే ఉండేది. పాతదే పట్టుకు వేలాడాలనిపించేది. ఎందుకంటే దానితో హాయిగా ఉండినాం ఇంతకాలం. కష్టమే అయినా అలవాటు కాబట్టి క్షేమంగా ఉన్నామన్న ఫీలింగ్. న్యూ ఎనర్జీలో మార్పు సహజమని అర్థం చేసుకొని ఆదరిస్తాం. వస్తుందని ముందుగా ఊహించిన మార్పును కూడా ఆదరిస్తాం. అది మన సృజనాత్మకత ప్రకటనే తప్ప అన్యం కాదని మనం తెలుసుకుంటాం. ఓల్డ్ ఎనర్జీలో చీకటి, వెలుగు, వాటి రెండు వైపుకు కాలానుగుణంగా మొగ్గే మూడవది ఉన్నాయి.
న్యూ ఎనర్జీలో దివ్యమైన బ్యాలెన్స్ ఉన్నది. 4వ పాలరాయి ఎనర్జీ ఉన్నది. దానిలో స్థిరత్వం, సురక్షత ఉన్నాయి. ఓల్డ్ ఎనర్జీలో చిన్న వాటిని ఒక్కో దాన్ని సృష్టించడం మీద మన ధ్యాస ఉండేది. న్యూ ఎనర్జీలో ఎన్నింటినో ఏకకాలంలో ఒకే ఒక వెడల్పాటి కుంచె గీతతో సృష్టిస్తాము. మన బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం $100 ఉన్నాయని దిగులు పడం, కారు మధ్యలో ఆగిపోయిందని దిగులు పడం. ఓల్డ్ ఎనర్జీలో మన దివ్య వాంఛను కనుక్కోవడం కష్టమైంది. ఆధ్యాత్మిక వాంఛను కలిగి ఉండడం కష్టమైంది. న్యూ ఎనర్జీలో ఆధ్యాత్మిక వాంఛ ఎల్లప్పుడూ ఉంటుంది. అది తనంతట తాను బయటపడాలని చూస్తుంది, మనతో కలిసి సృష్టించాలని చూస్తుంది. ఓల్డ్ ఎనర్జీలో మనకు కావలసిన దానిని సృష్టించుకోవాలంటే బాహ్యంగా దానిని వెతుక్కుంటూ వెళ్ళవలసి వచ్చేది. న్యూ ఎనర్జీలో అది మన దగ్గరకు వస్తుంది. దీనిని అర్థం చేసుకొని అంగీకరించడం కష్టమే, కానీ నిజంగానే అది వస్తుంది. మన గుమ్మంలోకి వస్తుంది. మనకు ఎప్పుడు ఏది అవసరమో అది సరి అయిన విధంగా సమకూరుతుంది. ఇక ఆ వచ్చిన దానితో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేయవలసిన పని మనదే. ఓల్డ్ ఎనర్జీలో సంకల్ప స్వేచ్ఛ ఉన్నది మనకు, అయితే అది పరిమితమైనది. న్యూ ఎనర్జీలో మనకు దివ్య సంకల్పం ఉన్నది, అది అపరిమితం. దీనికన్నీ తెలుసు. ఓల్డ్ ఎనర్జీలో మనం ఏదన్నా మంచి జరిగితే దేవుడికో ఏంజల్స్కో థ్యాంక్స్ చెప్పేవాళ్ళం. అయితే న్యూ ఎనర్జీలో అది మనలో నుంచే వస్తుందని అర్థం చేసుకుంటాం. స్పిరిట్తోనూ తన సంబంధం ఏర్పడుతుంది మనకు. అది ఇల్లు వదిలి వచ్చినప్పటి నుంచి మనలోనే ఉన్నది. ఇక స్పిరిట్తో మన నూతన సంబంధం విషయానికి వస్తే ఇది చూడడానికి ఎంతో తేలికగా కనిపిస్తుంది. ఆచరణలో మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఈ నూతన సంబంధాన్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకుంటాం? మనలోకి అది వచ్చేలా ఎలా చేయాలి? చాలా సింపుల్. శ్వాసించడం ద్వారా చేయవచ్చు. గమనికతో శ్వాసిస్తూ స్పిరిట్తో మన నూతన సంబంధం గురించిన ఎరుకలోకి వచ్చేయాలి. గాఢంగా శ్వాసించాలి. స్పిరిట్తో మనం నూతన సంబంధాన్ని శ్వాసించాలి. అప్పుడు మనలోనే ఉన్న దివ్యత్వానికి ఆహారం అందుతుంది. మన జీవితంలోకి ధన సంపదలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఫలానా విధమైన ధన సంపదలు అని ప్రత్యేకించి నిర్దేశించకుండా ధన సంపదలనే శ్వాసించాలి. శ్వాసిస్తూ అవి బయటెక్కడి నుంచో రావడం లేదని అర్థం చేసుకోవాలి. అది మనలో నుంచే వస్తుంది. మనం లోపలికి దానిని శ్వాసించినప్పుడు జాగృతమవుతున్న మనలోని దివ్య చైతన్యాన్ని తానున్న ఇతర తలాల నుంచి మన తలంలోకి మనలోకి రాణిస్తున్నామట. దానిని మన జీవితంలో పనిచేయనిద్దాం. బిల్లులు కట్టేటప్పుడు ధన సమృద్ధిని శ్వాసిద్దాం. ఒంట్లో నొప్పులు, అనారోగ్యం ఉన్నప్పుడు శరీర ధర్మాల బ్యాలెన్స్ని శ్వాసిద్దాం. మనలోని దివ్యత్వం ప్రకటమవుతోంది. అయితే అలా ప్రకటం కావడానికి, మన వాస్తవంలోకి రావడానికి దానికి ఒక వాహకం కావాలి. ఆ వాహకమే మన శ్వాస. మన శ్వాస ద్వారా అది మన వర్తమానంలోకి వస్తుంది. దీనిని గురించి తెలిసి కొంతకాలంగా సాధన చేస్తున్న మాస్టర్స్ ఉన్నారు. అయితే అన్ని కాలాల కన్నా ఈ సమయంలో అది మనకు నిజంగా మంచి సాధన అవుతోంది. మన దివ్యత్వాన్ని మన మానవ వాస్తవంలోకి పూర్తిగా తెచ్చుకోవడానికి ఇంతకాలం కష్టమైంది, అసాధ్యమైందేమో కూడా. భూమి యొక్క సామూహిక చైతన్యం దీనిని తేలిగ్గా రానివ్వలేదు. సామూహిక చైతన్యమే గ్రిడ్లలో ఉండేది. గ్రిడ్లలో 3వ పరిధి ప్రకంపనలు పోయి ఉన్నత పరిధుల ప్రకంపనలు రానంత వరకు మానవాళిలో మార్పు రాదు. ఆ గ్రిడ్ల ప్రభావం మన మెదడులోని రసాయనాల మీద పనిచేస్తూ ఉన్నందువల్ల వ్యక్తిగతంగా అసెండ్ కావడం కూడా గగనమైపోయేది. కష్టమైంది. అందుకే దీనిని సాధించాలని పూనుకున్న మానవులకు మన కాలమానం ప్రకారం యుగాలే పట్టింది. అయితే ఇప్పుడు వ్యక్తిగత చైతన్యం, సామూహిక చైతన్యం 2 ఉన్నత స్థాయికి చేరుకున్నందువల్ల
ఈ దివ్యత్వాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవడం సాధ్యపడుతోంది. ఆ దివ్యత్వం మనకన్యమైనది కాదు, మనమే. మన ప్రజ్ఞాత్మ అన్న సంగతి అన్ని వేళలా మనం గుర్తుపెట్టుకోవాలి. శరీరంలో నొప్పులు వస్తే ఆరోగ్యాన్ని శ్వాసిస్తూ లోపలికి, అప్పుడు మనలోని దివ్యత్వం వెలికి వచ్చి మన జీవితంలో మన శరీరంలో పనిచేస్తుంది. గాఢంగా శ్వాసిద్దాం. ఈ శ్వాసే మనలో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొల్పే సాధనం. ఇది ఇంత సింపుల్ విషయం. మన జీవితంలో అనుబంధాల సమస్య ఏర్పడితే అది ఎలా ఉండాలని మనం అనుకుంటామో నిర్వచించకుండా దివ్యత్వాన్ని శ్వాసించాలి. ఈ నిర్వచించడం అనేది ద్వంద్వత్వంలో మనకున్న అలవాటు. ఇది న్యూ ఎనర్జీలో పెద్ద ఆటంకం అవుతుంది. దేనిని ఇలా ఉండాలి అని నిర్దిష్టంగా అనుకోవద్దు. సమస్యను తలుచుకొని అది పరిష్కారమైపోవాలి అని అనుకొని శ్వాసిస్తూ ఉంటే చాలు. మనం చూస్తుండగానే పరిస్థితులు ఎలా మారిపోవాలో అలా వాటంతటవే మారిపోతాయి. ఇలా ఎన్ని సమస్యలనైనా ఏకకాలంలో అనుకొని దివ్య క్షణంలో శ్వాసిస్తూ ఉండిపోవడమే. బ్యాలెన్స్ అయి ఉన్న అనుబంధాలను శ్వాసించాలి. అలా చేసినప్పుడు మన దివ్యత్వాన్ని వాళ్ళ దివ్యత్వంతో కనెక్ట్ చేస్తామన్నమాట. దాంతో మన అనుబంధాలు పూర్తిగా వేరే లెవెల్ అనుబంధాలుగా మారిపోతాయి. బ్యాలెన్స్ అయి ఉన్న అనుబంధాలను శ్వాసించడం ద్వారా మనం ఈ పనిని చేయవచ్చు. నిప్పుకు గాలి తోడైనట్లవుతుంది. గమనికతో మనం పీల్చే శ్వాస మనలోని దివ్య జ్వాలను విసనకర్రతో విసిరినట్లు మరింతగా ప్రజ్వరిల్లజేస్తుంది. ఆ దివ్యత్వం మన వాస్తవంలోకి, మన మానవ తత్వంలోకి వస్తుంది. కేవలం శ్వాస ద్వారా మనం స్పిరిట్తో ఉన్న అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాము. శ్వాస ద్వారా తొలి సృష్టి సారాన్ని మన వాస్తవంలోకి తీసుకురాగలుగుతాము. ఇది చాలా తేలిక. మనం ఏం చేస్తుండాలి? మనకసలు అర్హత ఉన్నదా? ఈ న్యూ ఎనర్జీలో మన పని ఏమిటి అన్న ఆలోచనలు మనకు కలిగినట్లయితే సింపుల్గా మన అర్హతనే శ్వాసిద్దాం. గమనికతో శ్వాసించడం ద్వారా ఇతర తలాల్లో ఉన్న మన దివ్యత్వం మన తలంలోకి, మన వాస్తవంలోకి వస్తుంది. మనం దివ్యత్వాన్ని శ్వాసించేసరికి దివ్యత్వం సహజంగా ఏ ఒడిదుడుకులు లేకుండా మనలోకి వస్తుంది. అది మనందరిలోకి వచ్చేస్తుంది, మనంతటిలోకి వచ్చేస్తుంది, మన కణాలలోకి వచ్చేస్తుంది, మన మానవ చైతన్యంలోకి వచ్చేస్తుంది. దివ్యత్వాన్ని మనలోకి శ్వాసిద్దాం. అది మన 3వ పరిధిలో ఉన్నదని భావించవద్దు. ఇప్పటి వరకు మనం చేస్తూ వచ్చిందదే. అట్లాంటిస్లోని ఆల్ట్లో మనమందరం, అంటే మనం టోబయాస్ వాళ్ళం కలుసున్నప్పుడు చేసింది ఆ పొరపాటే. అది మన భౌతికతలోనే ఉన్నదని అనుకోవడానికి ప్రయత్నించాం. టెక్నాలజీ ద్వారా దానిని తెచ్చుకోవాలని ప్రయత్నించాం. మన 3వ పరిధి పనిముట్లతో దానిని కనుక్కోవాలని ప్రయత్నించాం. జ్ఞాన సాధన కోసం ప్రయత్నిస్తూ దేవుడిని చేరుకునే మార్గాన్ని ఆలోచించుకున్న వాళ్ళు, తమ దివ్యత్వం తమలోకి వస్తున్నదని ప్రయత్నించిన వాళ్ళు ఉండినారు కొందరు. ఈ దివ్యత్వం మన బుద్ధిలో నుంచి రాదని మనకిప్పుడు తెలుసు కదా. స్పిరిట్తో నూతన సంబంధాన్ని శ్వాసించడం ద్వారా మన దివ్యత్వాన్ని మనలోకి తెచ్చుకోగలుగుతాం. ఇది మనకొక టర్నింగ్ పాయింట్ అన్న సంగతి మనకు తెలుసు. ఈ సమయంలో ఇక్కడ ఉండడం కోసం అంగీకరించి వచ్చాం. రాబోయే సంవత్సరాల్లో ఏ మార్పులు వచ్చినా పర్వాలేదని స్థిరపడే వచ్చాం. మనం గమనికతో శ్వాసించే కొద్దీ మన దివ్యత్వం జాగృతమవుతుంది. గమనికతో దీనిని సాధన చేయాలి. దానితో ఎలాంటి అజెండాను పెట్టుకోవద్దు. దీనిని బుద్ధిపరంగా ఆలోచించవద్దు. దివ్యత్వంలోకి మార్గాన్ని మనం ఊహించుకోవద్దు. అది సుఖమనిపించదు. ఆ దివ్యత్వాన్ని లోపలికి శ్వాసించేయడం అంతే.
మనం అగ్నిగోడ దాటి వచ్చినప్పటి నుంచి ఆ దివ్య బీజం మనలో ప్రకటన కావడానికి సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తోంది. మనం ఇప్పుడు న్యూ ఎనర్జీలోకి వెళుతున్నాం కాబట్టి ఇదే సరి అయిన సమయం. ఇంతకాలం మనం ఏ ఒంటరితనాన్ని ఫీల్ అయ్యామో, ఏ వేర్పాటు ఫీల్ అయ్యామో, మన దివ్యత్వం లేదా మన ప్రజ్ఞాత్మ తిరిగి మనలోకి వచ్చేసరికి అవన్నీ పటాపంచలైపోతాయి. స్పిరిట్తో మనకు నూతన అనుబంధం ఏర్పడి మనం ఫీల్ అయిన లోటు మాసిపోతుంది. గమనికగా మనం శ్వాసించినప్పుడు మనలో దివ్యత్వం జాగృతమవుతూ కనబడుతోందట టోబయాస్ వాళ్లకు. ఇందుకు మనల్ని సిద్ధం చేయడానికి వాళ్లకు 1 ఏడాది పట్టిందట. మనలో దివ్య చైతన్యం ఆవిర్భవిస్తోందంటూ మనకు పాఠాల రూపంలో చెప్పగా ఇప్పటికీ మనం రెడీ అయ్యాం. ఆలోచనలు మాని గమనికగా శ్వాసిస్తూ ఉంటే చాలు, దాని ఫలితం మనకు కనబడుతుంది. వేర్పాటు భావన స్థానంలో ఐక్యత ఏర్పడుతుంది. ఒంటరితనం స్థానంలో ప్రేమ, నిండుదనం వచ్చేస్తాయి. ధన సమృద్ధిని, భౌతికమైన కొత్త బ్యాలెన్స్ను, సరి అయిన అనుబంధాలను, మన ప్రజ్ఞాత్మను శ్వాసించడం నేర్చుకుంటాము. ఈ గ్రంథం ఇంతటితో సమాప్తి. ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. లవ్ యూ ఆల్.